నమస్తే మేడం. ఆ! లవ్ లవ్ యూ సో మచ్. మేడం నమస్తే. నేను ఫస్ట్ టైమ్ ఈ సెషన్‌కి నేను అటెండ్ అయ్యాను. ఓకే. 21 డేస్‌ది ఇన్నర్ చైల్డ్. ఓకే. నిజంగా నాకు ఫస్ట్ 3 డేస్ అయితే అంటే సబ్జెక్ట్ వింటున్నప్పుడు నేను కనెక్ట్ అవుతున్నాను. నాకు వినాలనిపిస్తుంది. ఎందుకంటే నాలో ఉన్న భయాలు, ఆందోళనలు ఇవన్నీ తీసేయాలని నాకు ఆ సంకల్పం ఉంది. కానీ నాకు వచ్చే డ్రీమ్స్ హారబుల్‌గా రావడము, అంటే మీరు చెప్పారు కదా! మనల్ని చేయనివ్వదు, భయపడుతూ ఉంటాము. ఆందోళన, ఇంట్లో గొడవలొస్తాయి. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఐ థింక్ మన మైండ్‌లో ఉండే భయాలు ఎక్కువవ్వడం అలాంటివి జరుగుతున్నప్పుడు మీరు మన ఇన్నర్ చైల్డ్‌కి మీరు ఫర్‌గివ్ చెప్పాలి, సారీ చెప్పాలి అని మీరు చెప్తున్నప్పుడు నాకెక్కడో కొంచెం ధైర్యం వచ్చింది. ఈ ఇన్నర్ చైల్డ్‌ని ఎలా అయినా సరే నేను కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఈరోజు మెడిటేషన్‌లో మీరు చెప్పిన ఈ ట్రిక్స్ లిటిల్ బిట్ ఎంత బిజీగా ఉన్నా కూడా లిటిల్ బిట్ నేను చేస్తూ ఉండడం. కానీ మేడం చేస్తుంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు చాలా బిజీగుంటారు. ఎందుకంటే వాళ్ళకి సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ బాధ్యతలు, ముగ్గురు పిల్లలున్నప్పుడు వాళ్ళని అలా చదివించుకోవాలి. ఇంట్లో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. కానీ మనల్ని అంత లాలించి, బుజ్జగించే అంత టైం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ డ్యాడీకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువే కానీ ఎక్కడో తను ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ కొన్ని విషయాల్లో తీసుకోకుండా తను అంటే పిల్లల పట్ల నెగ్లిజెన్సీ‌గా ఉండడం అవన్నీ ఇన్నర్ చైల్డ్‌కి గాయాలనేది నాకు ఈ క్లాస్ ద్వారా బాగా తెలిసింది మేడం. అమ్మ అమ్మ కూడా ఆ సఫరింగ్ తీసుకొని ఉండొచ్చు. నాన్న అలా ఉండొచ్చు, నాన్నగారు అలా ఉన్నారు అనేసి ఆవిడ ఆ సఫరింగ్‌లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఆ సఫరింగ్ వస్తుందనేది ఈ ఇన్నర్ చైల్డ్ ద్వారా నాకు చాలా అర్థమైంది. బట్ నేను ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా కళ్ళల్లోంచి ఇలా వాటర్ వచ్చేస్తున్నాయి మేడం. కానీ నేను నిద్రలోకి వెళ్తున్నాను. నన్నెవరో తట్టి లేపుతున్నారు. నాకది తెలుస్తుంది. నేను నిద్రలోకి వెళ్తున్నాను. నన్నిలా టక్కుమని ఒకసారి నాకు టక్కుమని ఒకసారి ఎవరో కొట్టి లేపినట్టు నాకు తెలిసింది. మళ్ళీ నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ నా కంటి నిండా నీళ్లొస్తున్నాయి. మా మా అమ్మ చూపించలేని ప్రేమ, మా నాన్నగారు చూపించలేని ప్రేమ ఆ ఇన్నర్ చైల్డ్‌కి చాలా గాయమైందని నాకర్థమైంది. బట్ ఈ మెడిటేషన్ నేను మళ్ళీ చేయాలని నేననుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? ఇంకా నేనేం చెప్పాలి, చెయ్యాలి అనేది? మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే 7 ఏళ్ల వరకు లేకపోతే 14 ఏళ్ల వరకు మన ఇంట్లో జరిగే డ్రామా మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది. ప్రింట్ అయినప్పుడు యెస్ మ్యామ్. ప్రతిసారి రూట్ చక్రాలో సేఫ్టీ లేదు పిల్లకి. అంటే దాంతో అమ్మ, నాన్న దగ్గరికి తీసుకోవడం, దాంతో ఆడుకోవడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ అది. వాళ్ళ దాంట్లో కానీ మన మన చైల్డ్‌కి ఏం కావాలంటే ఇప్పుడు వనజ గారికి ఏం కావాలంటే 7 ఏళ్ల వరకు కంప్లీట్ అటెన్షన్. కంప్లీట్ అటెన్షన్ ఇవ్వనప్పుడు లేకపోతే డ్రామా, హస్బెండ్ ఎలా కనిపిస్తున్నారు, అమ్మకి హస్బెండ్ రోల్‌లో ఎలా కనిపిస్తున్నాడు, రోల్స్ కూడా తీసుకుంటుంది ఇప్పుడిది. ఓకే. హస్బెండ్ అంటే ఇది. వైఫ్ అంటే ఇలా ఉంటుంది. ఇంత సఫర్ అవుతుంది. ఇప్పుడు అమ్మ, నాన్న సఫర్ అవుతుంటే హస్బెండ్ ఎప్పటికి మంచోడు గాదు అనేది నేర్చుకుంటుంది. నాన్న రోలు ఉంటుంది. హస్బెండ్ రోలు ఉంటుంది. నాన్న అంటే ఓకే. హస్బెండ్ అంటే ఇలాగ వైఫ్‌ని బిట్రే చేస్తారు. ఒకవేళ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే. ఇది ఇన్నర్ చైల్డ్ ఓన్లీ దాని పెయిన్‌ని తీసుకోవడమే కాకుండా క్యారెక్టర్స్‌ని గూడా అది ప్రోగ్రామ్ చేసేసుకుంటుంది. అంటే హస్బెండ్ అంటే ఇలాగే ఉంటాడు. డబ్బులంటే ఇలా ఉంటాయి. అత్తగారంటే ఇలా ఉంటారు. తోటికోడలంటే ఇలా ఉంటారు. మోసాలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు. అన్నీ నేర్చుకుంటాం. 7 ఏళ్ల వరకు, 14 ఏళ్ల వరకు. నా చదువంటే ఇది. నాకు చదువు ఇంతే వచ్చు. నాకు వ్యాపారం అంటే ఇంత. నాన్న వ్యాపారం చేస్తుంటే ఓకే. నాన్న వ్యాపారం ఎంతుందో అదే నేను గూడా అంతే చేయగలను. ఎవ్రీథింగ్ అలా. ఎవ్రీథింగ్. ఎవ్రీ క్యారెక్టర్‌ని, ఎవ్రీ రోల్ దానికి ఎలా పరిచయం అవుతారో అది కంపేర్ చేసుకుంటుంది ఆ రోల్ తోటి. ఆ రోల్స్‌ని అది పర్మనెంట్‌గా వేసుకుంటుంది. అది అంటే ఇట్స్ యువర్ యెస్ మేడం. సైకి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది అక్షర సత్యం మేడం. ఎందుకంటే కంపారిజన్ ఆ చిన్న వయసులో ఫ్రెండ్స్, రిలేటివ్స్, తోడబుట్టిన వాళ్ళు, బయట ఫ్రెండ్స్ వాళ్ళతోటి కంపారిజన్స్ ఇవన్నీ పేరెంట్స్‌ని పట్టించుకునేంత టైం వాళ్ళకుండదు. బట్ వాళ్ళు చాలా కేర్‌గా అన్నీ ఇస్తారు. బట్ కానీ ఆ ఇన్నర్ చైల్డ్‌కి గాయమవుతుందన్న విషయము ఆ హ్మ్. వయసులో అది సోల్ నిజంగా సోల్ సోల్ జర్నీ. సోల్ లెసన్ నేర్చుకోవడానికి అట్లాగే రావాలి. అది చైల్డ్‌కి మనం జెప్పాలి. ఇది సోల్‌దమ్మా నీది గాదు. యూ ఆర్ ద డివైన్ చైల్డ్.
అని దానికి మనం ప్రాక్టీస్లో చెప్తాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ రిమైనింగ్ డేస్ అంతా నువ్వు అది నువ్వు అది నువ్వు అది ఇది కాదు, సోల్ తెచ్చుకుంది, సోల్ క్లీన్ చేసుకుంటుంది, నువ్వు లెట్కో చెయ్యి అని చెప్పాలి. అల్టిమేట్లీ మేడం, నిద్ర నిద్ర వస్తుంది మధ్య మధ్యలో, అలా తట్టి లేపుతున్నారు, దానికి ఏంటి? దట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ వేకింగ్ యూ అప్. మరి నిద్రపోతే ఏమవుతుందంటే నీ కాన్షియస్నెస్ నిద్రపోగానే మరి వేరే realms లోకి వెళ్ళిపోతాం. కాన్షియస్నెస్ చాలా అవేకెండ్గా ఉండాలి. మెడిటేషన్ ఇస్ ఎ డ్రీమ్ స్టేట్. నువ్వు నీ మెడిటేషన్లో ఉండగానే నువ్వు యూ కనెక్ట్ యువర్ ఇన్ అ చైల్డ్. నీ నీ డేటా అంతా క్లీన్ చేసే టైం. అప్పుడు నువ్వు మనం నిద్రపోతే ఇన్ కేస్ కాన్షియస్నెస్ నిద్రలోకి వెళ్తే ఏం జరగదు, కళలు వస్తాయి. అదే చెప్పావు కదా, ఆస్ట్రల్ realmలో నిద్రపోతే దానివల్ల ఉపయోగం లేదు. మెడిటేషన్ 4 to 5 గంటలప్పుడు మనం ఏమైనా చేయొచ్చు ఆ ఇన్నర్ పవర్స్తో. ఇప్పుడు మీకు నిద్ర వచ్చినప్పుడు ఏ సెల్ఫ్ అయితే మిమ్మల్ని లేపిందో ఇట్స్ అ రైట్ టైం, కమాన్ గెటప్ అని మీకు ఒళ్ళు జరదరించడమో లేకపోతే ఏదో ఒక పార్ట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు కూడా సరదాగా గబుక్కుని నిద్రలోకి వెళ్ళగానే గబుక్కుని ఒకళ్ళు ఎస్. సో అట్లాగా లేపుతారు. మన సెల్ఫ్ ఆల్వేస్ వర్కింగ్ విత్ అస్. అసలు ఆల్వేస్ మీ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. మీ చైల్డ్ సోల్, ఈ రెండు సోల్ తెచ్చుకున్న చెప్ప కదా నోట్స్ని, అదేం చేయలేదు పాపం. అది చూస్తూ ఉంటుంది మీకు, మీ థాట్స్ రూపంలో పంపిస్తుంది. ఇదిగో ఇది క్లీన్ చేసుకోవాలి, ఈ ఎమోషన్ క్లీన్ చేసుకోవాలి, అది పంపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇది చేయాలి, నేను ఇది తెచ్చుకున్నా అని పైకి పంపిస్తూ ఉంటుంది. మీ చైల్డ్ భారం వేసుకొని కూర్చుంది, నాకేం రాదు అని. చెయ్యి మొత్తం దాని మీద ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఏమి తీసేస్తే ఏది వైబ్రేషన్ అది ఓకే, ఎస్ మా పేరెంట్స్ వండర్ఫుల్, గ్రేట్, ఐఎమ్ అ లవబుల్ చైల్డ్ అని అది నిర్ణయించుకుంది అనుకో, అంతే లైఫ్ అంతా పూలమయం అయిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు నేను నా లైఫ్ నేను తీసుకుంటే, నేను అలాగా మెడిటేషన్ హీలింగ్ చేసుకొని డాక్టర్ హ్యూలన్ దగ్గర నేర్చుకున్న దగ్గర నుంచి చేస్తూ ఉండగానే నా లైఫ్ మారిపోతుంది. మా రిలేషన్షిప్ ఐ మీన్ అన్నిట్లో మారిపోతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే బాగుంటారు పేరెంట్స్తో మేడం చాలా బాగుంటాం, కానీ ఆ పేరెంట్ గాయంతో మన లైఫ్ బాగోదు, పిల్లలతో బాగోదు, ఫైనాన్షియల్లీ బాగోదు, అలా బాగోదు. అది నేను చెప్పాను. ఆ! అంటే మేడం ఇక్కడ చిన్నప్పుడు ఆ గాయాలైనప్పుడు ఇప్పుడు అవన్నీ మనం రిమైండ్ చేసుకొని ఆ ఇన్నర్ చైల్డ్‌కి బుజ్జగిచ్చుకుంటూ ఇవన్నీ నీవి కావు, లెక్కో చేయాలి అని చెప్తూ మనం ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి తీసుకురావాలి అంటారు. అంతే కదా మేడం? ఒక్కసారి దీని పేరెంట్ గాయాన్ని, వూండ్ గాయాన్ని ఇది నీది గాదు, దానికి ఎక్కువ సేపు చెప్పక్కర్ల. ఏదైనా సరే అది నేర్చుకుంటుంది ఈజీగా. రెపిటేషన్ ఈస్ కీ. మళ్ళీ వేరే వాళ్ళని ద్వేషించకూడదు, మళ్ళీ దేన్ని చేయకూడదు. ఇన్నర్ చైల్డే నీకు దొరికిన జీని. యెస్. దట్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసేది అదే. తాత ముత్తాతల నుంచి తెచ్చేవి. మనం అంటే మన ఎమోషన్సే. మనం చూసేదే అద్దం. మనలో ఏం తెచ్చుకున్నామో, ఈ పంచకోశాస్‌లో ఏముందో, యాస్ట్రల్ రెల్మ్‌లో ఏముందో అవే తప్ప ఇంకేం చూడం. ఏమేమున్నాయి అంటే తాత ముత్తాతల నుంచి తెచ్చుకుంది, యాన్సెస్టర్స్ నుంచి తెచ్చుకుంది, తల్లిదండ్రుల వూండ్స్ ఈ లైఫ్‌లో. అవే ఉంటాయి. వాటిని తీయమని చెప్పాలి మనం. ఫస్ట్ దాని వూండ్‌ని గనుక హీల్ చేస్తే, మిగిలినవి సోల్ తెచ్చుకున్నవన్నీ అది క్లీన్ చేస్తది. ముందు దాని వూండ్‌ని తీయాలి. అంటే వూండ్ అంటే దాని మీద పడిన పెద్ద సిమెంట్ బస్తాని ముందు మనం తీయగలగాలి. ఇది కాదు అని చెప్తే మిగిలినవన్నీ అది పట్ 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 అని చేసేస్తుంది. అసల ఇలాగ మినిట్స్ మీద తీసేస్తుంది. అది. ఓకే. క్లియర్? ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఫస్ట్ టైమ్ క్లాస్‌కొచ్చారు కాబట్టి, నాలో ఏముంది ఇది చూస్తున్నా అనేది మంత్రం. ఇంకా మీలో లేనిది మీరు చూడరు. ఆ సోల్ తెచ్చుకున్నది తప్ప మీరేం చూడలేరు. ఉండుంటే ఇది నాదే, నా సొంతం అనైతే అనిపిస్తుంది. ఇది నేనే, నా సెల్ఫ్ ఐడెంటిటీ, సెకండ్ చక్ర. ఇది నేనే, ఇది నా మణిపుర. ఈ ఇదే నా షైన్. ఇంతే. ఎందుకంటే నేను షైను. అనేది చైల్డ్ గాయాలు. 3 ఏళ్లకి, 7 ఏళ్ల వరకు ప్రోగ్రామే. గాడ్‌కి పరిచయం అయ్యావా? గాడ్ అనేది శక్తి ఉందా? నువ్వే శక్తి అని తెలుసా? తెలీదా? నువ్వు అద్భుతమైన ఇంట్యూషన్స్‌ని తీసుకొచ్చుకుంటున్నావా? లేదు నువ్వు నీ బాధని, నీ ప్రోగ్రామే నీకు వినిపిస్తుందా చెవులకి? అందరితో కనెక్ట్ అయ్యి ఉన్నావా? అందరిని సెపరేట్‌గా చూస్తున్నావా? ఛీ! వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, బ్లేమ్ చేస్తున్నావు, కంప్లెయింట్ చేస్తున్నావు. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్సే. ఇవన్నీ అమ్మ, నాన్న దగ్గరే నేర్చుకుంటాం. 7 ఏళ్ళు నేర్చుకుంటాం. 14 ఏళ్ళు రీఎఫర్మ్ చేస్తాం 14 ఏళ్లలో. ఇప్పుడు మీకు 21 ఏళ్ళున్నా, 28 ఏళ్ళున్నా, 35 ఏళ్ళున్నా, 42 ఏళ్ళు, 45 ఎన్ని సంవత్సరాలు పెరుగుతున్నా వీటిని ఈ 7 చక్రాల్ని
వూండ్స్‌నే గాయాలు చేసుకుంటూ అందరూ చూపిస్తుంటారు. ఆ వూండ్స్‌నే చూపిస్తారు. ఆ వూండ్స్ తప్ప ఇంకెవ్వరు ఏమి చూపించరు. అప్పుడు నేర్చుకున్న క్యారెక్టర్స్, అక్కడ ఎవరైనా మోసాలు చేసే వాళ్ళ అమ్మా, నాన్నకు 10 సార్లు అనుకుంటే మనం మోసాలు చేసే వాళ్ళని పరిచయం అవుతాం. కంప్లీట్ 7 ఏళ్లలో నువ్వు ఏం చూసావో అవే నువ్వు చూస్తావు. అవే గాయాలని చూస్తావు. ఆ సేమ్ కైండ్ ఆఫ్ భయం, బాధ చూస్తావు. కొంతమంది కోపం ఇప్పుడు అమ్మా, నాన్నలో ఎవరో ఒకళ్ళకి కోపం ఉంది. కోపం నాకు నచ్చదు. నచ్చదు అన్నప్పుడు నువ్వు విక్టిమ్ మెంటాలిటీ అవుతావు. కోపాన్ని లోపల పెట్టి తాళమేసి నువ్వు అన్‌వర్తీగా తయారవుతావు. అరిచే వాళ్ళకి కోపంగా ఉంటారు అని గాదు. అన్‌వర్తీగా ఉన్న వాళ్ళకి గూడా కోపం ఉంటుంది లోపల. అది దాన్ని లాక్ చేసి ఉంటారు. సో, అట్లాగా క్యారెక్టర్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. కానీ అన్నిటికంటే ముందు అర్థం గావాల్సింది నా చైల్డ్ ప్రోగ్రామ్ జేసింది. నా సోల్ తెచ్చుకున్న ప్రోగ్రామ్‌ని ఇది నాదే అనుకుంటుంది. అది నీది కాదు. యూ ఆర్ ద బాలా త్రిపుర సుందరివి తల్లి. నువ్వు కిందకొచ్చి డిజైర్స్ కోసం వచ్చావు నువ్విక్కడికి. అన్ని చక్రాస్ ద్వారా అన్ని డబ్బుని, పవర్‌ని, ఆప్యాయతలని, సేఫ్టీని, లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చావు ఇక్కడ. సోల్ తెచ్చుకుంది కాదు అని మనం చెప్పగలగాలి. యాస్ వి స్టార్ట్ సేయింగ్ థట్ యూనివర్స్ మనకింకా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఆన్‌గోయింగ్ నీ పక్కనే ఉంటుంది. చైల్డ్‌ని మనం చేస్తున్న కొద్దీ. యాహ్!